ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య త్వరలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య కూడా చర్చలకు అమెరికా చొరవ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలోనే చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తోంది. డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బైరూట్, బిన్ జబీల్, అల్ ఖైరీ ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు చనిపోయినట్టుగా సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బుల్లా కూడా ప్రతి దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ దళం వాహనాలను పేల్చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇక హర్మూజ్ జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తమ ఒప్పందాలను అడ్డుకోవటం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. తమకు ఇరాన్తో వాణిజ్య ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దన్నారు చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు కూడా. ఇక హర్మూజ్ దిగ్బంధనంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ దిగ్బంధనం తొలగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. హర్మూజ్ దిగ్బంధనంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే దిగ్బంధనం నుంచి హర్మూజ్ జలసంధిని తొలగించాలని ట్రంప్ను కోరింది సౌదీ అరేబియా.